హల్లెలూయా. ప్రతి కొడుకులు మీ నామ మహిమార్థమై ప్రభువా జరిగించుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా రబా షందరులే రబా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అలాగే నీ ప్రియ సంగమా 2025వ సంవత్సరం మొట్టమొదటి తారీఖున ఆరాధన కూడిక జయప్రదంగా జరిగించమన్నట్లుగా నూతనమైన విశ్వాసులు, నూతనమైన ప్రజలు ఈ ప్రాంతంలోకి నడిపించమన్నట్లుగా, ఈ స్థలంలో మోకరించమన్నట్లుగా, దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను ప్రతి బిడ్డలు గుర్తెరిగినట్లుగా నూతనమైన మనసుతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన ప్రజలు ఈ మందిరంలో చేర్చబడి 3,000 మంది సంఘముగా సమకూర్చబడినట్లుగా ఆ కూడికను జయప్రదంగా జరిగించినట్లుగా 1వ తారీఖు జరుగుతున్న ప్రేమ విందు జయప్రదంగా జరిగించబడడానికి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సాయంత్రకాలం మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 86వ రోజు ప్రార్థన కూటము. ఈరోజు దేవుని వాక్య భాగములు ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4, 30, 31, 32 ఈ 3 వాక్యములను చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పౌలు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి ఆయన ఈ పత్రికను రాస్తున్నాడు. కాబట్టి విశ్వాసులైన వారు ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, వాటన్నిటినీ ఈ పుస్తకంలో, ఈ పత్రికలో ఆయన రాసి ఉన్నాడు. అందుకనే ప్రతి మాట హెచ్చరికగా ఉంటుంది. ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి, చర్చికి వస్తే సరిపోదు. ఎందుకంటే ప్రతి మతములో వారికి ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి వెళ్తారు, పూజించుకుంటారు, వెళ్ళిపోతారు. అలా కాదు ఇది. ఇక్కడ ఎందుకు మనం వస్తున్నామంటే దేవుని బిడ్డలుగా మారిన మనము, విశ్వాసులైన మనము ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద ఎలా జీవించాలి, బైబిల్ ఏం చెప్తుంది అది తెలుసుకొని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు ఇందులో రాయబడిన ప్రతి ఆశీర్వాదములు మన ఇంటి మీదకి, మన తల మీదకి వస్తుంది. కాబట్టి ఇదేదో మనము వినుటకు మాత్రమే కాదు, వినిన వాక్యానుసారంగా మనం ఏం చేయాలంట, నడవటానికి ప్రయత్నము చెయ్యాలి. ఖచ్చితంగా మనలో తప్పు ఉంటుంది, తప్పు లేకుండా ఉండదు. ఆయన వాక్యం వింటున్నప్పుడు మనలో ఉన్న తప్పుని ఆయన వాక్యం ఏం చేస్తుందంటే పొడుస్తూ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే మన లోపల ఏదో తప్పు ఉందని అర్థం. ఆ తప్పును మనం తీసుకోవాలి. ఆ తప్పును మనం ఎప్పుడు తీసివేస్తామో అప్పుడు మనకు అన్ని మంచి జరుగుద్ది, అన్ని మేలే జరుగుద్ది. ఆ తప్పును ఎప్పుడు మనం మరుగు చేసుకుంటామో మనకు కీడు జరుగుద్ది, కుటుంబానికి కీడు జరుగుద్ది. పౌలు ఏమంటున్నాడు చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చెప్పండి ఏంటంట, దేవుని పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదండ, దుఃఖపరచకుడి. ఎందుకు అనగా విమోచన దినము వరకు ఆ పరిశుద్ధాత్మ యందు మనము ముద్రింపబడి ఉన్నాము. మనమందరము పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాం. ముద్ర మీరు చూడండి, ప్రతి దానిలో ముద్ర ఉంటుంది. గవర్నమెంటు ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఉన్న చెట్టు కానీ, ఆ ముద్ర ఉన్న స్థలము కానీ మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అది గవర్నమెంట్ సంబంధించింది. అదేవిధంగా దేవుని పరిశుద్ధాత్మ మనలను ముద్రించి ఉన్నాడు. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తున్నాడు. ఇది మరవకూడదు. మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి బయటికి పోగానే మన మైండ్ అంతా లోకం మీద వచ్చేస్తుంది.
బైబిల్ ఏమంటుంది? ఎవని మనసు ఈ లోకం మీద ఉంటుందో, లేకపోతే ఎవని మనసు శరీరానుసారముగా ఉంటుందో వారికి మరణము సంభవిస్తుందంట. నీ మైండ్ ఎప్పుడు కూడా శరీరానుసారముగా ఉండకూడదు, లోకం మీద ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎవరు, నువ్వు ఏమై ఉన్నావు, దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. నువ్వు ఇప్పుడు క్రీస్తులో నూతనమైన సృష్టిగా మారి ఉన్నావు. దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు అబ్రహాము యొక్క సంతానము. నువ్వు అబ్రహాము యొక్క వారసులు. నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధురాలు. ఈ విషయాన్ని పదే 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 నీ మనసులో నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తున్నాడు. నీ అంతరంగ ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ ఏకాత్మగా నీ శరీరములో నివసిస్తున్నాడు గనుక నీ లోపల దేవుని ఆత్మ ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడు మర్చిపోతావో, నన్ను చూడు, నువ్వు ఎప్పుడు మర్చిపోతావో ధైర్యంగా తప్పు చేస్తావు, ధైర్యంగా పాపం చేస్తావు, ధైర్యంగా ఏదైనా ధైర్యం. కొంతమంది అంటారు కదా, ఎంత ధైర్యం తప్పు చేయటానికి. వాళ్ళు ఎందుకు అలా తప్పు చేస్తున్నారంటే వారి లోపల దేవుని ఆత్మ ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు ఏమైపోయారు, మర్చిపోయారు. ఒక గదిలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్ నీ పక్కనే ఉన్నాడన్న విషయం నీకు తెలియకపోయిన దాని వలన నువ్వు ధైర్యంగా దొంగతనం చేస్తున్నావు. ఒక ఆఫీసర్ ఉన్నాడు అన్న విషయం నీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ దొంగతనము చెయ్యవు. ఒకవేళ ఆఫీసర్ ఉన్నాడన్న విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఎందుకంటే ఆయన ఉన్నాడన్న విషయం బహుశా నువ్వు మర్చిపోయావు. చూసేవాళ్ళు ఏమంటారంటే, అరే ఆఫీసర్ ఉన్నాడని తెలిసి కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. పట్టుకున్నప్పుడు నువ్వు అడుగుతున్నావు, ఆఫీసర్ ఉన్నాడని నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు దొంగతనం చేసావు అంటే, అయ్యో నేను మర్చిపోయినాను. సో నీ లోపల దేవుని ఆత్మ ఉన్నాడు అన్న విషయం ఎప్పుడు మర్చిపోతావో ఆటోమేటిక్గా నువ్వు తప్పు చేస్తావు. గుర్తుపెట్టుకో, తప్పు చేయటం మానవ సహజం, పాపము చేయటం మానవ స్వభావం. అది ప్రతి ఒక్కరు పాపము చేస్తూ ఉంటారు. ఎప్పుడు చెయ్యరు తెలిసిన, వారి లోపల దేవుడు ఉన్నాడు అన్న విషయము తెలిసిన తర్వాత, వారి లోపల దేవుడు ఉన్నాడన్న విషయము జ్ఞాపకము చేసుకుంటూ ఎప్పుడు ఒక మనిషి గడుపుతాడో ఖచ్చితంగా దేని జోలికి వెళ్ళాడంట, పాపము జోలికి వెళ్ళాడు. కానీ ఒక విషయం ఏంటంటే, నీ లోపల దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. నువ్వు మర్చిపోయి తప్పు చేసినా, పాపము చేసినా ఆయన నీ లోపల ఉండి దుఃఖపడతాడు. నీ లోపల ఉండి ఆయన దుఃఖపడతాడు గనుక నీ లోపల దేవుని ఆత్మ దుఃఖపడటం వలన నీకు కూడా ఏం కలుగుతుందంట, దుఃఖమే కలుగును. నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడల్లా నీ లోపల దుఃఖము, భయము ఉంటుంది. అది నీకు గుర్తు. నువ్వు ఎంత ట్రై చేసినా నటించటానికి నీ లోపల ఉన్న భయము, దుఃఖమును నువ్వు కప్పివేయలేవు. నీ ముఖము మారిపోతుంది, నీ శరీరం అంతా వేడెక్కుద్ది, భయం భయం అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే నువ్వు ఏదో తప్పు చేశావు. అందువలన నీ లోపల ఉన్న అంతరంగ ఆత్మలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు.
దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడితే నువ్వు సంతోషంగా ఉండలేవు. ఆయన దుఃఖపడితే నువ్వు సమాధానము కలిగి ఉండలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో తెలుసా? నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరచకుండా ఎప్పుడు ఉంటావో అప్పుడు దేవుని ఆత్మ నీలో సంతోషముగాను సమాధానముగా ఉంటాడంట. ఆయన నీలో ఎప్పుడు సంతోషంగా సమాధానంగా ఉంటాడో నీలో ఉన్న ఆ సమాధానము, నీలో ఉన్న ఆ సంతోషం అంట నీ బయట, అంటే నీ శరీరము ద్వారా నువ్వు బయట కనబడుతూ ఉంటావు. మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మీరు అద్దం ముందు నిలబడండి. మీ ముఖము ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మీ ముఖం అలా ఉంటుంది, మారిపోయి ఉంటుంది, ముడుచుకొని ఉంటుంది, తేడాగా ఉంటుంది. అసలు నువ్వు తప్పు చేశావు అన్న విషయం నీ ముఖమే పట్టిస్తుందంట బయట. పెద్దలు అంటారు, అంతరంగము దేనిని చూసి తెలుసుకోవచ్చంట? ముఖాన్ని చూసి. నీ ముఖము చక్కగా అందంగా నవ్వుతూ సమాధానంగా ఉందంటే దాని అర్థం ఏంటంటే నీ లోపల సమాధానము, నెమ్మది, ప్రశాంతత ఉందని అర్థం. నీ లోపల ఏముందో నీ ముఖాన్ని బట్టి చెప్పొచ్చు. నీ లోపల నివసించేది దేవుని పరిశుద్ధాత్మ. నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో, నువ్వు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచావో దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు, నీ హృదయములోనికి వచ్చాడు, నీ ఆత్మలోనికి వచ్చాడు. నీ ఆత్మలో దేవుని పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అది మరవవద్దు. ఆయన దుఃఖపడితే నువ్వు నెమ్మదిగా బ్రతకలేవు. ఆయన దుఃఖపడితే నువ్వు సంతోషంగా బ్రతకలేవు. దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదు. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడి ఉన్నామంట. ఏమై ఉన్నామంట? పరిశుద్ధాత్మలో మనం ఏమై ఉన్నాం? ముద్ర అంటే సీల్ అన్నమాట. సీల్ అన్నమాట. దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపి మన ఆత్మను ఈ పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. ఆ ముద్రకు గుర్తు ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మలో నీ ఆత్మ ముద్రించబడింది. అంటే నీ ఆత్మ దేవుని కొరకు పరిశుద్ధాత్ముడు ముద్రించాడు. కాబట్టి నీ ఆత్మ జోలికి సాతాను రాడు. మనం పల్లెటూరులో ఉన్నాం. తాటి చెట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క తాటి చెట్టుకి గవర్నమెంట్ ముద్ర ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అది గవర్నమెంట్ సంబంధించిన చెట్టు. కళ్ళు గీకే వాళ్ళు 2-3 కుండలు పెట్టి అందులో కళ్ళు కారే వరకు అక్కడ ఉంచుతారు కదా. కొంతమంది దొంగతనం చేయి వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టు ఎక్కుతారు, కానీ ఆ సీలు, ఆ ముద్రను చూడగానే భయపడతారు. ఎందుకంటే అది గవర్నమెంట్ సంబంధించింది. దాని పైకి వెళ్ళినా పట్టుకున్నా అది నేరం. ఆ ముద్ర అనేది మనకేం చూపిస్తుందంటే ఆ చెట్టు ఎవరికి సంబంధమైంది? గవర్నమెంట్కు, పంచాయతీకి సంబంధమైంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను ముద్రించాడు. నీ ఆత్మ దేవుని సంబంధమైనది, దేవునికి సొంతమైనది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను ముద్రించాడు. ఆ ముద్ర నీ లోపల ఉన్నది గనుక ఏ దురాత్మ కానీ సాతాను కానీ నీ జోలికి రాడు. నువ్వు ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. నీ లోపల దేవుని ముద్ర ఉంది. నీ లోపల దేవుని సీల్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర నీ లోపల ఉన్నది. పౌలు దీని గురించి ముందే చెప్పాడు 1వ అధ్యాయంలో.
13వ వాక్యములో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మీరేమైతిరి? ముద్రింపబడితిరి. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మనమందరము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. ఎప్పుడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత. సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన తర్వాత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మనము ముద్రింపబడి ఉన్నాం. ఈ రాత్రి మీరు నేర్చుకోవాల్సిన పాఠ ఏంటంటే, మీ లోపల ఎవరి ముద్ర ఉంది? దేవుని ముద్ర. పరిశుద్ధాత్మ దేవుని ముద్ర మీ అంతరంగ ఆత్మ మీద ఉన్నది. మీ అంతరంగ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు ముద్రించాడు. ఆ ముద్ర మీ లోపల ఉన్నది. ముద్ర అనగానే ఒక సంఘటన గుర్తుకొస్తుంది బైబిల్లో. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి విడిపించటానికి సమయము ఆసన్నమైనది. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, నా జనులను దేవుణ్ణి ఆరాధించటానికి పంపించమంటే మోషే పంపను అంటాడు. అప్పుడు కనీసము 9 తెగుళ్ళు మోషే వలన ఐగుప్తు దేశం మీదకి వస్తుంది. ఒక్కొక్క తెగులు ఆ దేశాన్ని నాశనం చేస్తుంది. అన్ని తెగుళ్ళన్నీ పూర్తయిన తర్వాత లాస్ట్ తెగులు అది ఏంటంటే, ఆ దేశములో పుట్టిన తొలిచూలు మగబిడ్డ చనిపోతాడు. మనుషులకే కాదు, జంతువులకు పుట్టినా సరే, జీవరాశులు ఎవరైనా సరే, తొలిచూలు మగబిడ్డ పుట్టిన, అది జంతువు అయినా మనిషి అయినా, ఆ రాత్రి ఏమైపోతారంట? చనిపోతారు. లాస్ట్ తెగులు. సో దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇది లాస్ట్. ఈసారి ఫరో నీ మాటకు లోబడతాడు, నీ మాట వింటాడు. ఇది లాస్ట్ తెగులు నేను పంపబోతున్నాను. కానీ ఈ తెగులు ఇశ్రాయేలీల మీదకి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు ఇశ్రాయేలీలు చెయ్యాలి. వారు ఏం చెయ్యాలంటే, ఎవరెవరి స్తోమతకు తగినట్టుగా నిర్దోషమైన ఒక మగ మేకపోతుని ఎంచుకోవాలి. నిర్దోషమైన మేకపోతు, స్తోమతకు తగినట్టు. లేకపోతే నిర్దోషమైన ఒక ఎద్దు ఎంచుకోవాలి. ఎంచుకొని వాటిని వధించాలి, బలి ఇవ్వాలి. వాటి రక్తమును తీసుకెళ్ళి దారుబంధ్రాల మీద ఎర్రటి మరకగా ఆ రక్తమును ఏం చేయాలంట? పుయ్యాలి. తలుపుల మీద కూడా ఆ రక్తమును ఏం చేయాలి? పుయ్యాలి. దారుబంధ్రాల మీద, తలుపుల మీద రక్తపు మరకలు కనబడాలి. దేవుడు మరలా ఏమన్నాడంటే, నేను రాత్రి ఐగుప్తిలో సంచరిస్తాను. ఈరోజు రాత్రి నేను సంచరిస్తున్నప్పుడు ఏ ఇంటి దారుబంధ్రాల మీద, తలుపుల మీద రక్తపు మరకలు కనబడుతుందో అది ఇశ్రాయేలీలు ప్రజలకు గుర్తు. అర్థమైందా? ఏంటంటే చెప్పండి, ఎవరికి గుర్తు అంటే అది ఇశ్రాయేలు ప్రజలందరికీ అది ఏమై ఉన్నదంట? గుర్తయి ఉన్నది. నేను సంచరిస్తున్నప్పుడు చూస్తాను,
ఏ తలుపుల మీద, దారుబంధరాల మీద రక్తపు మరక కనబడుతుందో నేను అర్థం చేసుకుంటున్నాను. ఇది నా ప్రజలు, ఇది నా ఇశ్రాయేలీలు అని ఆయన గుర్తుపట్టి ఆ ఇంటి మీదికి ఎటువంటి మరణపు తెగులు రాకుండానట్లు ఆయన ముందుకు వెళ్ళిపోతాడంట. ఏ ఇంటి దారుబంధరాల మీద రక్తపు మరకలు ఉండదో ఆ ఇల్లు ఐగుప్తీయులకు గుర్తు అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, ఒక ఇంటి మీద రక్తపు మరకలు ఉంటున్నాయి, దారుబంధరాల మీద, తలుపుల మీద. మరొక ఇంటి మీద దారుబంధరాల మీద, తలుపుల మీద రక్తపు మరకలు లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? రక్తపు మరకలు లేని ఇంటి వైపు చూస్తున్నాడు. ఓకే, ఇది ఐగుప్తులకు సంబంధించింది కనుక మరణపు దూత ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు. ఆ ఇంటిలో ఉన్న మగబిడ్డను, తొలిచూలుగా పుట్టిన మగబిడ్డను ఆ మరణపు దూత ఏం చేస్తాడంట? సంహరిస్తాడంట. ఒక మగబిడ్డను మాత్రమే కాదు, మనుషులు మాత్రమే కాదు, ఒకవేళ జంతువులు, దూడ పిల్లలు, లేకపోతే ఏదైనా సరే మగ, తొలిచూలు పుట్టిన ఏదైనా మగ ఉంటే వాటిని కూడా చంపేస్తాడంట. కాబట్టి దేవుడు మోషేకి చెప్తున్నాడు, జాగ్రత్త, నేను చెప్పిన మాటలను ఇశ్రాయేలీలందరూ పాటించమను. నేను చెప్పిన మాటను ఇశ్రాయేలీలు పాటించకపోతే మాత్రం వారింట్లో పుట్టిన ప్రతి తొలిచూలు మగబిడ్డ ఏమవుతారంట? చనిపోతారు. కాబట్టి వెంటనే మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరినీ పోగు చేశాడు. ఇది సీక్రెట్ మెసేజ్ అన్నమాట. ఐగుప్తులకు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు? ముందుగానే వారి తలుపుల మీద, దారుబంధరాల మీద ఏం వేసుకుంటారంట? రక్తపు మరకలు పూసుకుంటారు. ఇది కేవలము ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన మాట. మోషే ద్వారా వాళ్ళందరూ విన్నారు. విని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ రాత్రి ఒక్కొక్క ఇంటికి ఒక జంతువును బలి ఇచ్చారు. పశువు అంటే పశువు, లేకపోతే మేకపోతు అంటే మేకపోతు. ఒక్కొక్క జంతువును, పశువును, మేకపోతును బలి ఇచ్చారు. ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తపు మరకలతో వారు ఏం చేశారంటే ఆ దారుబంధరాల మీద, తలుపుల మీద పూస్తున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు మోషే ద్వారా, దైవజనుని ద్వారా. దైవజనుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను వారు విని, నమ్మి, భయముతో, భక్తితో చేస్తున్నారు. ఆ రాత్రి దేవుడు సంచారం చేయటం మొదలుపెట్టాడు. ఏ ఇంటి మీద రక్తపు మరకలు కనబడుతుందో ఆ ఇంటి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఏ ఇంటి మీద రక్తపు మరకలు కనబడలేదో ఆ ఇంటిలో కేకలు, ఏడుపు మొదలవుతుంది. అర్థం చేసుకోండి, ఒక గ్రామం కాదు సుమా, ఐగుప్తి దేశమంతటా ఆ రాత్రి ఒకే ఏడుపు అంట. అర్థం చేసుకోండి, ఒకే ఏడుపు. చివరికి ఫరో ఇంట్లో కూడా తన తొలిచూలు మగబిడ్డ ఏమయ్యాడు? చనిపోయాడు. ఐగుప్తి దేశమంతట గోల, అరుపులు, ఐగుప్తి దేశమంతట కేకలు వినబడుతుంది, ఏడుపు వినబడుతుంది. ఒక ఇశ్రాయేలీలు ఇండ్లల్లో మాత్రం ఏడుపు లేదు. ఒక ఇశ్రాయేలీలు ఇండ్లల్లో మాత్రం మరణము లేదు. ఐగుప్తి ఇండ్లల్లో అందరింట్లో ఏడుపు, మరణపు గోల. జంతువులలో తొలిచూలు, ఏ జంతువు ఉన్నా దానికి మగ శిశువు ఏదైనా పుట్టింటే అది కూడా ఏమైపోతుందంట? చనిపోతుంది. ఆ రక్తపు మరకలు, ఆ రక్తపు ముద్ర ఆ రాత్రి వారిని ఏం చేస్తుందంట? కాపాడింది. సేమ్ అదే విధంగా ఈ చివరి రోజుల్లో నీ అంతరంగ ఆత్మలో దేవుని యొక్క ముద్ర లేకపోతే
మనకు ప్రమాదం. మీకు తెలియదు, మీరు ఎప్పుడు సువార్తను విని ప్రభునందు విశ్వాసము ఉంచారో దేవుని పరిశుద్ధాత్మ మీ ఆత్మను ముద్రించాడు. దేవుని కోసం మీ ఆత్మ ముద్రించబడి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మీ లోపల దేవుని ఆత్మ నివసిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. నువ్వు ఏదైనా తప్పు చెయ్యాలనిపించినా గుర్తు చేసుకో, నీ లోపల ఎవరంట నివసించేది? పరిశుద్ధాత్మ. ఈ శరీరం అంట తప్పు చెయ్యమని బలవంతం చేస్తుందంట. ఈ మనసు అంట తప్పు చెయ్యమని బలవంతం చేస్తుందంట. ఈ భూమిలో తప్పు చెయ్యకుండా ఒక మనిషి బ్రతకడం చాలా కష్టం. మన చుట్టూ పాపము, మన చుట్టూ చెడు నిండి ఉన్నది, చెడు లోకం. నేను మంచిగా ఉండాలనుకున్న నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మంచిగా ఉండనియరు, గుర్తుపెట్టుకోండి. స్నేహితులు మంచిగా ఉండనియరు. ఎవరో ఒకరు బలవంతం చేస్తారు తప్పు చేయటానికి, ఎవరో ఒకరు సహాయపడతారు తప్పు చేయటానికి. కానీ నువ్వు మాత్రం గుర్తుంచుకోవాలా, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. అది మర్చిపోకూడదు. నువ్వు అది గుర్తు చేసుకొని నువ్వేం చేయాలంటే, నీ కోరికలను, నీ ఆశలు, నీ వాంఛలు, నీకు కలిగే ఇచ్చలను నువ్వు చంపివేయాలి, కంట్రోల్ చేయాలి. చూడండి, యోసేపు యవనస్తుడు, ఇంకా వివాహం కాలేదు. అతడు అందగాడు. చిన్నప్పటి నుంచి యోసేపు దేవుని భయములో భక్తిలో పెరిగినవాడు. దేవునికి భయపడతాడు. అతడు పుట్టిన తర్వాత తన తమ్ముడైన బెన్యామీన్ పుడతాడు. వారు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోతారు. కాబట్టి తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమలో పెరిగినవాడు యోసేపు. తండ్రి అంటే ఎంతో ఇష్టం అతడికి. తల్లి లేని బిడ్డ గనుక తండ్రి కూడా యోసేపును ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు. యోసేపు అన్న, అతని తమ్ముడైన బెన్యామీన్ అన్న యాకోబుకు ఇష్టం. యోసేపుకు రంగులు రంగులు బట్టలు కుట్టించేవాడు. రంగులు రంగులు బట్టలు అంట ఆ రోజుల్లో రాజులు వేసుకుంటారంట అటువంటి వస్త్రాలు. అటువంటి వస్త్రాలను కుట్టించేవాడు. తల్లి లేని బిడ్డ కాబట్టి దగ్గర తీసుకుంటాడు, ప్రేమిస్తున్నాడు. కానీ మిగిలిన సహోదరులకు ఇది చూసి యోసేపు మీద అసూయ. ఎందుకంటే యాకోబుకు 4 భార్యలు, అందులో లేయా, రాహేలు, వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు. లేయా, రాహేలు వీళ్ళిద్దరు కూడా యాకోబు యొక్క మేనమామ కూతుర్లు. మరలా 2 భార్యలను చేసుకున్న ఈ ఇద్దరు ఎవరంటే, లేయా పని మనిషి, రాహేలు పని మనిషి. సో లేయా ఏం చేసిందంటే తన పని మనిషిని యాకోబుకు భార్యగా ఇచ్చింది పిల్లలను కనటానికి. రాహేలు కూడా పోటీతో తన పని మనిషిని యాకోబుకు భార్యగా చేసింది. సో మొత్తానికి ఆయనకు 4 భార్యలు. వీరిలో రాహేలు అంటేనే యాకోబుకి ఇష్టం. ఎందుకంటే రాహేలును యాకోబు ఎంతగానో ప్రేమించాడు, ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు. యాకోబుకి రాహేల్ అంటే ఇష్టము. చాలా కాలం పిల్లలు లేకుండా బాధపడుతుంటే
దేవుడు ఆమె గర్భమును తెరిచిన తర్వాత యోసేపు పుడతాడు, తర్వాత బెన్యామీను పుడతాడు. ఆమె చనిపోతుంది. తల్లి లేని బిడ్డలు కాబట్టి వీళ్ళిద్దరిని బాగా ఇష్టంగా పెంచుకున్నాడు. అందులో యోసేపు అంటే చాలా ఇష్టం. ఈ యోసేపు అంటే ఇటు తండ్రికి లోబడతాడంట, తండ్రి అంటే ఇష్టమంట, తండ్రి అంటే భయభక్తి అంట. అట్లాగనే దేవునికి కూడా ఇతడు ఏమవుతాడంట, భయము భక్తిలో పెరిగాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయభక్తి లేనివారు. మొత్తం 12 మంది మగపిల్లలు యాకోబుకు, ఒకే ఒక అమ్మాయి. ఈ 12 మంది మగపిల్లల్లో యోసేపు మాత్రమే భయభక్తి గలవాడు. చిన్నప్పుడు మిగిలిన సహోదరులు చేసే తప్పులన్నిటినీ చూసి యోసేపు పరిగెత్తుకొని వచ్చి ఎవరికి చెప్పేవాడంట, తండ్రికి చెప్పేవాడు. కాబట్టి సహోదరులు యోసేపును ఒక ద్వేషముతో చూస్తారు. ఎందుకంటే పితరులు చెప్తున్నాడని, వాళ్ళు చేసిన తప్పులన్నీ వచ్చి చెప్తున్నాడని సహోదరులకి యోసేపు అంటే కోపం. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి తండ్రి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, యోసేపును. వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ యోసేపు ఎప్పుడు చూసినా మన గురించి లేనిపోని చెప్తున్నాడు, వీని చంపివేయాలని వారిలో వారు అనుకుంటున్నారు. ఒకరోజు యోసేపు కలగంటున్నాడు. ఆ కలలో తన తల్లి, తండ్రి, మిగిలిన సహోదరులు వీళ్ళందరూ కూడా యోసేపు ముందు సాగిలపడి నమస్కరిస్తున్నారు. యోసేపుకు అర్థమైంది, భవిష్యత్తులో దేవుడు నన్ను ఒక రాజుగా నిలబెట్టబోతున్నాడు. నా తోబుట్టువులు, నా తల్లిదండ్రులు నా ముందు ఏం చేయబోతున్నారు, చేతులు కట్టుకొని సాగిలపడి నమస్కారము చెయ్యబోతున్నారు. వాడికి అర్థమైంది. వెంటనే యోసేపు తండ్రికి, తల్లికి, తోబుట్టువులకు చెప్తున్నప్పుడు తోబుట్టువులందరి కోపం వస్తుంది. అంటే నువ్వు రాజువా, మమ్మలను ఏలుబడి చేస్తావా, మేమందరం నీకు దాసిగా ఉంటామా అని వాళ్ళు కోపపడుతున్నారు. అప్పటి నుంచి యోసేపు మీద ఇంకా పగ పెంచుకున్నారు. వీరి పని ఏంటంటే, వీరికి ఎక్కువగా ఈ జీవరాశులు ఉంటాయి, మేకలు, గొర్రెలు. వీటిని అడవిలోకి తీసుకెళ్తారు. కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇంటికి వస్తారు. ఇదే వీళ్ళ వృత్తి. వీళ్ళు చాలా కాలము మందను మేపుటకు చాలా దూరానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమయ్యారు ఏంటో తెలియలా. యాకోబు యోసేపుని పిలిచి, మీ అన్నలు ఏమయ్యారో తెలియలేదు, వారికి ఆహారం తీసుకెళ్ళి ఇచ్చి వారి యొక్క సమాచారం ఏంటి, వారి మంచి చెడు సమాచారం అడిగి తెలుసుకొని రా అన్నారు. ఇతడు వెళ్తున్నాడు. వాళ్ళందరూ దూరముగా ఉండి చూస్తున్నాడు. కలలు కనేవాడు వస్తున్నాడు. ఇది మంచి అవకాశం, వాడిని చంపేద్దామని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అందులో ఒకడు ఉన్నాడు, యూదా అని. ఆ యూదా ఏమంటున్నాడంటే, వద్దొద్దు, అతడు కూడా మన రక్తమును పంచుకొని పుట్టాడు, వాడిని చంపటం కరెక్ట్ కాదు, కావాలంటే ఆ గోతిలో పారేద్దాం, అట్లయినా వాడు బ్రతికుంటాడు అనేలాగా యూదా మాటను బట్టి వారు చంపకుండా అక్కడ ఒక గొయ్యి ఉంటే ఆ గొయ్యిలో పారేస్తారు. కానీ వాడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అన్నలారా, నేనేం అన్యాయం చేశాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఏడుస్తున్నాడు. కానీ వీళ్ళందరూ కఠినంగా ఉన్నారు. కానీ యూదా మాత్రము ఎంతో కొంత కనికరం అతనిలో ఉంది. ఎలాగైనా వాడిని రక్షించాలా, ఎందుకంటే అతడు కూడా మన రక్తమును పంచుకొని పుట్టాడు. ఆ ప్రేమ ఉంది యూదాకు. అప్పుడు ఇస్మాయేలుకు సంబంధించిన వారందరూ ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు వ్యాపారం కొరకు. వెంటనే యూదాకు ఒక ఆలోచన వచ్చింది, వీడిక్కడ పడి చనిపోయినా మనకు బాధకరం కదా, ఇదిగో ఆ ఇస్మాయేలీలకు అమ్మి వేస్తే వారు తీసుకెళ్ళి ఇతనిని ఐగుప్తు దేశంలో అమ్మి వేస్తారు, కావాలంటే వాడి వస్త్రం తీసుకొని ఒక జంతువును చంపి ఆ వస్త్రం మీద రక్తం చల్లి, ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మమ్మలను చూడటానికి వచ్చినప్పుడు వచ్చే దారిలో ఏదో ఒక అడవి జంతువు ఇతన్ని దాడి చేసి చంపేసింది, అతని చొక్కా దొరకగా మాకు అర్థమైంది ఇది మన తమ్ముడైన యోసేపు వస్త్రం అని. తండ్రికి అబద్ధం చెప్పొచ్చని ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు అనుకున్నట్టుగా
ఇస్మాయేలుకి అమ్మి వేస్తారు. ఆ చొక్కాని తీసుకెళ్ళి తండ్రి దగ్గర, అయ్యా యోసేపు మమ్మలను చూడటానికి వచ్చినప్పుడు మార్గ మధ్యలోనే ఒక అడవి జంతువు దాడి చేసి అతన్ని చంపివేసింది. శవము దొరకలేదు, కానీ అతని వస్త్రాన్ని మేము గుర్తుపట్టాం. అప్పుడు యాకోబు యోసేపు కొరకు కన్నీరు కారుస్తాడంట. ఈ ఇస్మాయేలు వారు ఏం చేస్తున్నారంటే ఈ యోసేపుని తీసుకెళ్ళి పోతీఫర్ ఇంటికి అమ్మి వేస్తారు. పోతీఫర్ అనేవాడు ఒక సైన్యాధిపతి, కమాండర్ అంటారు మిలిటరీకి. ఐగుప్తు దేశం అనేది గొప్ప అగ్రరాజ్యం ఆ రోజుల్లో. ప్రపంచం అంతటికి పెద్ద రాజ్యం ఆ రోజుల్లో ఏదంటే ఐగుప్తు. దానికి కమాండర్ అంటే చిన్నవాడు కాదు. అతనికి అమ్మి వేశారు. వారు డబ్బులు పెట్టి యోసేపును కొన్నారు. ఫస్ట్ తన ఇంటి వరకు పని చేయమంటాడు. ఇతడు అన్నిటిలో నమ్మకంగా ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. ఇతడు ఎప్పుడు ఆ ఇంట్లో చేరాడో దేవుడు యోసేపును బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించాడు. పోతీఫర్ చూస్తున్నాడు, ఓహో యెహోవా దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు, ఇతనిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆశీర్వదించాడని ఇతనికి ఇంకా ప్రమోషన్ ఇస్తున్నాడు. ఎలా అంటే తనకు కలిగిన తోట, పొలము, ఇల్లు మొత్తం A to Z మొత్తాన్ని అతని చేతికి అప్పగించాడు, తన భార్యను తప్ప. పోతీఫర్ తర్వాత స్థానము యోసేపు. తన భార్య మీద తప్ప అన్నిటి మీద పోతీఫర్ ఏం చేశాడంట, అధికారం ఇచ్చాడు. ఇతడు అందగాడు, యవనస్తుడు, పెళ్లి కానివాడు. పోతీఫర్ భార్య యోసేపును చూసినప్పుడల్లా ఆమె మనసులో ఒక ఆలోచన, ఈ అబ్బాయిని ఎలాగైనా లోబర్చుకోవాలి, తన కోరికను నెరవేర్చుకోవాలని. కాబట్టి ఎన్నోసార్లు బలవంతం చేస్తుంది. ఎన్నోసార్లు, ఒక్కసారి రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు. యోసేపు గండి పోతీఫరు భార్యకు లొంగి ఉంటే నేను చెప్తున్నాను, పోతీఫరు భార్య వలన యోసేపు చాలా లాభం పొందేవాడు. యజమానుడు భార్య చేతిలో పడితే యజమానుడికి తెలియకుండా భార్య అన్ని విధాలుగా సపోర్టు చేస్తుంది. కానీ లొంగలేదు, ఎప్పుడు కూడా లొంగలేదు. ఒకరోజు ఈమె ఒక ప్లానింగ్ వేసింది. తన భర్త లేనప్పుడు ఎలాగైనా వీని లొంగ తీసుకోవాలి. తన ఇంటిలో ఉన్న పనివారందరినీ పంపివేస్తుంది, ఒక్క యోసేపును తప్ప. ఎవ్వరు ఉండరు ఇంట్లో. ఆ సమయము యోసేపు ఒంటరిగా ఉంటే వాడి చేయి పట్టుకొని లాగుద్ది, రమ్మంటది, పడక గదిలోనికి రమ్మంటది. అప్పుడు వాడు అంటాడు, నా యజమానుడైన పోతీఫరు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మాత్రం నాకేం చెయ్యలేదు. అది నమ్మకం అంటే, అది నమ్మకం అంటారు. కాబట్టి నేను నా యజమానునికి ద్రోహం చెయ్యను, పరలోకమందున్న దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను. చూసారా, మీరు బైబిల్ చదివి చూడండి. ఫరో అంటాడు, దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి యోసేపును మనము ఐగుప్తు దేశంలో చూడగలము. అంటే యోసేపు ఏ ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని పరిశుద్ధ ఆత్మను అతడు కలిగి ఉన్నాడు. నేను దేవునికి విరోధముగా పాపము చెయ్యను అన్నాడు. ఈమె బలవంతం చేస్తుంది, కానీ లొంగలేదు, పడిపోలేదు. చివరికి ఈమె కౌగలించుకోబోతుంది. అతడు ఏం చేయాలని తెలియక తన వస్త్రాన్ని వదిలి పారిపోయాడు. ఈ విషయం బయటికి తెలిస్తే తనకు అవమానం అని ఈ పోతీఫర్ భార్య ఏం చేసింది తెలిసిన, తన భర్త రాగానే అతని చొక్కాను పట్టుకొని ఏడుస్తుంది. ఇదిగో నీ దాసుడు, నీ పనివాడైన యోసేపు నన్ను అవమానపరిచాడు, నన్ను బలవంతం చేయబోయాడు, నా చేయి పట్టి గదిలోనికి లాక్కెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, కానీ నేను ఒప్పుకోలేదని నేను పట్టుకోబోయే లోపు వాడు పారిపోయాడు.
ఆ చొక్క నా చేతికి దొరికింది, ఇదిగో సాక్ష్యం అన్నది. అబద్ధ సాక్ష్యం. ముందు వెనక ఆలోచించకుండా పోతిఫర్ కోపము తెచ్చుకొని వెంటనే యోసేపును పట్టి జైల్లో వేయించాడు. ఎందుకంటే అతడు ఒక కమాండర్, సైన్యాధిపతి, ఫుల్ కంట్రోల్ అతనిదే. అతని మాటకి లోబడ్డారు, అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అన్యాయంగా శిక్ష అనుభవించాడు. కానీ వాస్తవానికి అన్యాయంగా శిక్ష అనుభవించటానికి వెళ్ళాడు, కానీ దేవుడు ఆ జైల్లోనే యోసేపు ప్రధానమంత్రి అవ్వటానికి మార్గం తెరిచాడు. స్తోత్రం చెప్దామా? నేను అదే చెప్తున్నాను, కంట్రోల్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. పౌలు చెప్పాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. 2వ వాక్యం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును, ఇక్కడి నుంచి చూడు, శరీర యొక్కయు మనస్సు యొక్కయు కోరికలంట. నన్ను చూడండి, ఏ కోరికలంట? ఈ శరీరానికి కోరికలు ఉంటాయంట. రెండోది మనస్సుకు కూడా ఏముంటుందంట? కోరికలు ఉంటుందంట. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను మనం ఏం చేస్తూ ఉంటామంట? నెరవేర్చుచు. ఈ శరీరం అంట తన కోరికలను నెరవేర్చమంటదంట. నీ మనస్సు అంట తన కోరికలను నెరవేర్చమంటదంట. నీ మనస్సుకు నీ శరీరానికి ఇది తప్పు, ఇది రైట్, ఇవన్నీ తెలీదు. ఇట్లా ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇవన్నీ తెలియదు. నీ ఆత్మకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ ఆత్మ రక్షించబడి ఉన్నది. నీ ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నది. నీ ఆత్మ క్రీస్తునందు నూతన సృష్టిగా సృజించబడి ఉన్నది. కాబట్టి నీ ఆత్మ ఒప్పుకోదు, కానీ నీ శరీరము, నీ మనసు మాత్రము నీ ఆత్మ మీద వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుందంట. యుద్ధము బయట కాదు, మన లోపల జరుగుద్ది. మీరు కనిపెట్టి చూడండి, మీ శరీరం ఒకటి చెయ్యాలంటది, నీ ఆత్మ వద్దు అంటది. నీ మనసు ఒకటి చెయ్యాలంటది, నీ ఆత్మ వద్దు అంటది. నీ లోపల్లోనే పోరాటం ఉంటుంది. దీన్నే బైబిల్ ఏమంటుందంటే ఆత్మీయ పోరాటం. దీన్ని ఏమంటారంటే చెప్పండి, నీ లోపలలోనే యుద్ధం ఉంది. పోతిఫర్ బలవంతం చేసిన వదులుకొని పారిపోయాడు. అందుకే మనకి ఎక్కడ బలవంతము కలుగుతుందో అక్కడ మనం ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. బలవంతము ఉన్న చోట మనం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, నన్ను ఎవరు ఏం చేయలేదు, ఏం కదలే, పడిపోతారు, పతనమవుతారు, దేవుని ఆత్మను దుఃఖపరుస్తారు. అర్థం చేసుకో. చర్చికి మనం ఎందుకు వస్తున్నాం? ప్రతిరోజు ప్రార్థనకు నేను ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాను? మాటలు నేర్చుకోవటానికి, ఇటువంటి విషయాలు తెలుసుకోవటానికి. మనం పతనము కాకుండా, పడిపోకుండా ఉండాలి. యోసేపు ఆ రోజు లొంగి ఉంటే, నేను చెప్తున్నాను, యోసేపు చరిత్ర ఆ రోజుతో ఏమయ్యేది? అయిపోయేది. పోతిఫర్ భార్య అని ఉంటుంది, నువ్వు నా మాటకు లోబడి ఉంటే ఖచ్చితంగా నీకు భలే భవిష్యత్తు చూపించుంటాను. కానీ దేవుడు యోసేపుకు భవిష్యత్తు లేకుండా చేసేవాడు. పోతిఫర్ భార్యకు లోబడకపోవటం వలన కొంతకాలం శిక్ష అనుభవించాడు, అంతే. తీరా చూడండి, ఆ జైల్లోనే దేవుడు యోసేపునకు మార్గం తెరిచాడు. ఎలాగంటే యోసేపుకు ఒక వరం ఉంది. ఎవరైనా కలలు కంటే ఆ కలలు భావమును చెప్పకపోయినా చెప్పేస్తాడు అతడు. అది గిఫ్ట్ అన్నమాట. ఇతడు ఉన్న జైల్లో ఇద్దరు కలలు కంటారు. ఆ ఇద్దరు కలలు ఏంటో తెలియక భయపడుతుంటే యోసేపు చెప్తాడు వారి కలలు భావమును. వారి పట్ల చెప్పిన ఆ కలలు భావము అలాగనే నెరవేరుద్ది.
ఒకడు చనిపోతాడు, ఒకడు బ్రతుకుతాడు. అప్పుడు బ్రతికిన వాడు ఒక మాట అంటాడు, నువ్వు చెప్పిన కల నా పట్ల నెరవేరితే నేను ఖచ్చితంగా నీ గురించి ఫరోకు తెలియచేస్తాను. అప్పుడు యోసేపు గుర్తు చేస్తాడు, అయ్యా నా గురించి ఫరోకు తెలియచేస్తానన్నావు కదా అంటే, ఖచ్చితంగా నేను చేస్తానంటాడు. అప్పుడు ఫరో ఒక కలగంటాడు. ఆ కల భావము తెలుసుకోవటానికి ఐగుప్తులో ఉన్న గొప్ప గొప్ప మాంత్రికులను, శాస్త్రములను ఎరిగిన వాళ్ళని పిలిపించిన ఎవడు చెప్పలేకపోయాడు. అప్పుడు జైల్లో ఉన్నవాడు ఒకడు వెళ్ళి, రాజా నువ్వు అనుమతిస్తే ఒక యవనస్తుని తీసుకొస్తాను. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది, ఆ కల భావం అతడు చెప్పాడు, అతడు చెప్పినట్లు నా జీవితంలో నెరవేరింది. ఖచ్చితంగా నీ కల భావమును అతడు చెప్పగలడు. వెంటనే రాజు అంటాడు, అతన్ని బయటికి తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చి నిలబెడితే యవనస్తుడు. ఫరో రాజు ఏమంటాడు తెలుసా, నా కలను నేను మాత్రం చూశాను, అది ఏంటో నాకు అర్థం కావట్లా, కానీ ఐగుప్తి దేశంలో ఉన్న మాంత్రికులను, చదువుకున్న వారిని అందరినీ పిలిపించి నేను చూసిన కలను వాళ్ళకు చెప్పాను. వాళ్ళకు చెప్పిన తర్వాత దాని వివరణ ఇవ్వలేకపోతున్నారు. కానీ నీకు నేను చెప్పను. నేను ఏ కలను చూశానో నువ్వు చెప్పాలా, దాని అర్థం చెప్పాలా. ఇది ఎంత కష్టం కదా. నువ్వు ఏ కళ చూస్తే నాకెలా తెలుస్తుంది. కానీ యోసేపు దేవుని సహాయముతో ఫరో ఏ కళను చూశాడో ఆ కళను పొల్లు పోకుండా చెప్పి దాని అర్థం చెప్పాడంట. స్తోత్రం చెప్దామా. అప్పుడు యోసేపు చెప్పిన ఆ భావమును బట్టి సింహాసనములో కూర్చున్న రాజు లేచి నిలబడ్డాడంట. అర్థం చేసుకో. నిలబడి వణికిపోతున్నాడు ఆ యవనస్తుడు ముందు. రాబోయే కరువు గురించి దేవుడు నీకు బయలుపరిచాడు. దానికి నువ్వు ఒక పని చెయ్యి. ఎక్కడెక్కడ పంటలు విస్తారంగా పండుతుందో ఆ పంటలో కొంత భాగాన్ని సమకూర్చి సేకరించు. 7 సంవత్సరం అయిన తర్వాత కరువు కాలం వస్తుంది. ఆ కరువు కాలంలో ఈ పంటను, ఈ ధాన్యమును మీరు పంచిపెట్టవచ్చు అని సలహా ఇచ్చాడు. ఒక నమ్మకమైన మనిషిని ఎన్నుకోమంటాడు యోసేపు. అప్పుడు చెప్తాడనమాట ఫరో, నీ వంటి దేవుని ఆత్మ కలిగిన యవనస్తుడు ఈ ఐగుప్తి దేశంలో ఉంటాడా? కాబట్టి నిన్నే ఎంచుకున్నానని ఒక సాధారణమైన జైల్లో నుండి తీసుకొచ్చిన ఆ యవనస్తుని ఎంచుకొని ఫరో తర్వాత స్థానము యోసేపుకు దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్దామా. ప్రైమ్ మినిస్టర్ అతను. ఎన్ని సంవత్సరం తెలుసా? 120 సంవత్సరం బ్రతికాడు. 30 సంవత్సరం వయస్సులో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 30 నుండి 120 వరకు ప్రైమ్ మినిస్టర్, అంటే 90 సంవత్సరములు. చూసావా? ఒక చిన్న పాపమునకు లోబడి ఉంటే అతడి చరిత్ర మరుగయ్యేది. వద్దు అన్నదాని వలన అతన్ని తీసుకెళ్లి దేవుడు 90 సంవత్సరము వరకు పరిపాలన చేశాడంట. స్తోత్రం చెప్దామా. దేవుణ్ణి దుఃఖపరచకుండా ఉన్నదాని వలన యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. నేను అదే చెప్తున్నాను, దుఃఖపరిచిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. కోరిక నీకు కాదు, నాకు ఉంటుంది, అందరికి ఉంటుంది. చెప్తున్నా, ప్రతి మనిషిగా పుట్టిన వారికి ఆకలి ఉంటుంది. ఉంటుందా ఉండదా? నిద్ర ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందరికి ఉంటుంది. కానీ అందరిలాగా ఉండరు, కంట్రోల్ చేసుకుంటారు. తెలుసా? కంట్రోల్ అంటే దాని అర్థం ఏంటి? కోరికలను అదుపు చేసుకోవటం, ఆకలిని చంపుకోవటం, దాన్ని కంట్రోల్ అంటారు. ఆ కంట్రోల్లో ఎవరుంటారో, ఎవరు వారి ఆకలిని చంపుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. నీ లోపల దేవుడు ఉన్నాడు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగిన శక్తి నీలోనే ఉంది. ఫస్ట్ నీకు తెలియాల నీ లోపల ఎవరున్నారు. నువ్వు పరిశుద్ధురాలు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నీతిమంతుడు, నీకు తెలియాలా. నువ్వు ఇలా మారటానికి క్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు. కోరికలు వచ్చినా, వాంఛలు వచ్చినా, ఎవరైనా బలవంతం చేసిన వారి జోలికి వెళ్లకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని చూడు. నేను చెప్తున్నాను, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నీ కుటుంబము క్షేమముగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నీతిమంతుల గుడారమును ఆశీర్వదిస్తాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లేచి నిలబడదాం.
వినిన ఈ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఇదిగో దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, 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 దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మనమందరము ఆయన యందు ముద్రించబడి ఉన్నాము. దుఃఖపరచకుడి. కొన్ని మన క్రియలు, మన పద్ధతుల వలన ఆయన దుఃఖపడుతున్నాడు. మనం కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ చేసుకోవాలి. సాతాను ఎరవేస్తూ ఉంటాడు, ప్రజలు బలవంతం చేస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడింది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఏమని రాయబడింది? ఒప్పుకొనకము. పాపులు నిన్ను బలవంతం చేసినప్పుడు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయకూడదంట? ఒప్పుకోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. మనం పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదం. నమ్మకమైన వానికి, చెప్పండి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునంట. స్తోత్రం చెప్దామా? దేవుడు మన దగ్గర నమ్మకాన్ని ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్త సంగమా, ఆయన ఆత్మను దుఃఖపరచవద్దు. తండ్రి, ఈ రాత్రి వినిన ఈ మాటలు అమూల్యమైనది. నీ బిడ్డలు విన్నారు, గ్రహింపును దయచేయండి, అర్థం చేసుకునే మనసును దయచేయండి. తిరిగి వెళ్తున్నప్పుడు ఈ మాటలు వారిలో పని చేయాలి. వారు ఉంటున్న గృహము చుట్టూ నీ సన్నిధి చేత కంచి వేసి కాపాడండి. రేపు నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వారి రాకపోకలు నీ కాపుదల దయచేసి మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల దయచేయండి. ఈ రాత్రి 86వ ఈ ప్రార్థన కూడికను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. వచ్చిన నీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. మంచిది.